హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఫిష్ ఎగ్ ఫ్రై. దీనినే చేపల జనవేపుడు అని కూడా అంటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఎగ్ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఫిష్ ఎగ్ లేదా జన క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా, ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి అడుగంటకుండా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వ్యూయర్స్, లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, తగినంత సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి వ్యూయర్స్, లేదంటే అడుగంటుతుంది. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న ఫిష్ ఎగ్ని కూడా ఆయిల్లో వేసి బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ఎగ్స్ అన్నీ విడిగా డ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. చూసారు కదా వ్యూయర్స్, మొత్తం డ్రై అయిపోయి విడివిడిగా ఎగ్ ఫ్రై లాగా వచ్చేసింది. వీడియోలో చూపించే విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ కారం వేసి కారం బాగా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఉప్పు చూసుకోండి వ్యూయర్స్, మీకు తక్కువగా అనిపిస్తే కొంచెం ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోండి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ. ఇలా ప్రిపేర్ చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే వ్యూయర్స్, టేస్టీ ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ.
Thanks for watching. Please like, share and subscribe.